అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండం మరియు నిర్గమకాండం గురించి వీడియోలు చేస్తూ దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మూడవదిగా లేవీకాండం గురించి ఈరోజు వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలైన వారు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మార్గంలో నడవాలని ఈ లేవీకాండం ద్వారా తెలియపరుస్తున్నాడు. అందువల్ల మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన అడుగు జాడల్లో నడవాలని దేవుడి పేరట వేడుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలో పోదాం. బీ రెడీ. దేవుడు పవిత్రుడు. ఆయన మన మధ్య నివసించాలనుకున్నాడు. అందుకే అరణ్యంలో ఇజ్రాయేలీల మధ్య తన నివాసంగా గుడారాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధి భయంకరమైనది కాదు, పవిత్రమైనది. ఈ పవిత్ర దేవునికి దగ్గర కావాలంటే మన జీవితం కూడా మారాలి. అదే కదా లేవీకాండం. దేవుని దగ్గరకు వెళ్ళే మొదటి అడుగు బలి. హోమ బలి ద్వారా మనం నేర్చుకునేది ఒక్కటే: పాపానికి మూల్యం ఉంది. మన పాపాలు అగ్నిలో కాలిపోతేనే దేవుని సన్నిధిలో నిలబడగలం. సమాధాన బలి. ఇది భయానికి కాదు, ఆనందానికి. దేవుడు మనతో సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన జీవితంలో దేవునితో శాంతి ఉంటే మన హృదయంలో కూడా శాంతి ఉంటుంది. పాపం చిన్న విషయం కాదు, అది మనను దేవుని నుండి దూరం చేస్తుంది. పాప బలి మనకు గుర్తు చేస్తుంది క్షమాపణ ఉచితం కాదు, దానికి రక్తం అవసరం. దేవుడు యాజకులను నియమించాడు. అహరోను ప్రధాన యాజకుడు. ప్రజల కోసం దేవుని దగ్గర నిలబడ్డాడు. యాజకుడి జీవితం పవిత్రతకు ప్రతిరూపం. దేవుని సేవించేవారు ముందుగా శుభ్రంగా ఉండాలి, బయట కాదు, లోపల. పవిత్రత దేవుడు పవిత్ర జీవితం కోరుకుంటాడు. దేవుడు శుభ్రము అపవిత్రము అని వేరు చేశాడు. ఇది శిక్ష కాదు, శిక్షణ. మన జీవితం క్రమంగా ఉండాలంటే దేవుని నియమాలు అవసరం. పవిత్రత అంటే గుడిలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా, మన మాటల్లో, మన పనుల్లో, మన ఆలోచనల్లో. సంవత్సరానికి ఒక్కరోజు ప్రాయశ్చిత్త దినం. ప్రధాన యాజకుడు అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశిస్తాడు ప్రజల పాపాల కోసం. ప్రజల పాపాలన్నీ ఒక మేకపై ఉంచబడ్డాయి. అది అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దేవుడు చెబుతున్నాడు, నేను మీ పాపాలను దూరం చేస్తున్నాను. క్షమాపణ వచ్చినప్పుడు భయం పోతుంది, ఆనందం వస్తుంది. దేవుడు మనతో ఉన్నాడని ఆశ కలుగుతుంది. లేవీకాండం ఒక నియమాల పుస్తకం కాదు, ఇది ఒక పిలుపు. నేను పవిత్రుడను, మీరు కూడా పవిత్రులుగా ఉండుడి. దేవుని సన్నిధిలో జీవించే జీవితం, అదే లేవీకాండం సందేశం. నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరలా సంఖ్యాకాండం స్టోరీతో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.